ఈ పైన ఎవరైనా సరే బ్లాక్ మ్యాజిక్ లాంటివి కానీ చేతబడులు కానీ లేకపోతే చెడు ప్రయోగాలు కానీ లేకపోతే నరదిష్టి కానీ ఎటువంటిదైనా సరే మీ పైన చేస్తున్నారు అనుకున్నప్పుడు ఈరోజు నేను చెప్పే యొక్క మంత్రాన్ని మీరు 3 సార్లు చదివి మీ శరీరం మీద ఊదినట్లయితే అది ఎటువంటిదైనా సరే మీకు శరీరానికి కానీ మీకు కానీ తగలకుండా ఉండటం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల అఘోర రుద్ర మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట. అయితే ఈ యొక్క అఘోర రుద్ర మంత్రం ఈ విధంగా సాధన చేయాలి, ఎట్లా సాధన చేయాలి దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసింది. ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం. ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఎక్కువగా ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్లని కానీ లేకపోతే నరదిష్టిలు కానీ ఇటువంటివన్నీ చాలామంది నాకు మెసేజ్లో పెడుతున్నారు అనమాట. మా చెడు ప్రయోగాలు చేశారండి, మాకు అది జరిగిందండి, మాకు ఇది జరిగిందని అంటున్నారు. అయితే అటువంటి చెడు ప్రయోగాలు ఏదైనా సరే మీకు మీరుగా తీసేసుకునే ఒక పవర్ఫుల్ గల మీకు కానీ మీ శరీరం మీ పిల్లలు కానీ ఎవరికైనా సరే ఎటువంటి హాని అనేది జరగకుండా మీరు మీ శరీరానికి రక్షణ వేసుకునే ఒక పవర్ఫుల్గా అఘోర రుద్ర మంత్రాన్ని ఈరోజు మీరు నేను తెలియజేస్తున్నాను. ఇది మీకు మీరుగా సొంతగా ఇంటికాడ చేసుకోవచ్చు అనమాట. దీనికి 8,000 సార్లు జపం చేసి సిద్ధి పొందాలి అని మీరు భయపడతారు. మీకు ఎటువంటి జప సిద్ధి అనేది ఏమీ లేదు. మీరు ప్రశాంతంగా మీరు ఈ యొక్క మంత్రాన్ని ఎప్పుడైనా సరే అమావాస్య రోజున మీరు ఈ యొక్క మంత్రాన్ని చక్కగా మీరు ఒక 108 సార్లు రుద్రాక్షమాలతో జపం చేసి సిద్ధి పొందండి. సిద్ధి పొందిన తర్వాత ఈ యొక్క మంత్రం అనేది స్వయంగా ఇది సిద్ధి మంత్రం అనమాట. మీకు ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. 108 సార్లు చదువుకున్నట్టు అమావాస్య రోజున మంత్రం అనేది సిద్ధించింది అనమాట. సిద్ధించిన తర్వాత దీన్ని ఉపయోగించే విధానం అనేది మీకు తెలియజేస్తారనమాట. ఎవరైతే ఏ ఇంటి మీద కానీ లేకపోతే ఒకవేళ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగింది అనుకున్నప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీరు 3 సార్లు చదివి ఒక నేల మీద 3 సార్లు చదివి ఆ యొక్క నేలని ఆ ఇంటి మీద చల్లండి అనమాట. ఇంటి మీద 4 దిక్కులు చల్లివ్వండి. లేదు అనుకున్నాను మీరు ఇంటి బయటికి వెళ్ళిపోయి రోడ్డు మీద నుంచి ఈ యొక్క మంత్రాన్ని 3 సార్లు చదివి మీ ఇంటికి వెళ్ళి అని ఓదాలన్నమాట. 3 సార్లు మంత్రం చదవాలి, 3 సార్లు ఓదాలి. ఆ విధంగా చదవటం వల్ల ఆ ఇంటికి రక్షణ కవచం అనేది ఏర్పడింది. ఒకవేళ మీ శరీరం మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగిద్దని మీరు భయపడుతున్నప్పుడు కానీ అప్పుడు మీరేం చేస్తారు, ఈ యొక్క స్వయం మంత్రాన్ని మీరు చక్కగా 3 సార్లు చదవాలి. 3 సార్లు మీ శరీరం మీద మీ శరీరం మీద ఊదుకోవాలన్నమాట. అట్లా మీ ఇంట్లో ప్రతి ఒక్కరి మీద మీ సొంతగా ఈ యొక్క మంత్రం అనేది చదివి ఓదవచ్చు అన్నమాట. ఆ విధంగా ఓదటం వల్ల ఏం జరిగిందంటే చేతబడి నుండి రక్షణగా ఉండవచ్చు. అదేవిధంగా ఏదన్నా చెడు ప్రయోగాల నుంచి మీకు రక్షణగా ఉండిద్ది. అదేవిధంగా భూత ప్రేత పిశాచాల నుండి మీకు రక్షణ అనేది కల్పించింది. మరి చాలా పవర్ఫుల్ గల మంత్రం అనేది అఘోర రుద్ర మంత్రం అన్నమాట. అయితే ఇది హిందీలో ఉండిద్ది, నేను తెలుగులో చదువుతాను. చక్కగా మీరు దాంట్లో రాసుకొని చక్కగా చదవాలన్నమాట. ఆ విధంగా మీరు చదువుకున్నట్లయితే మీకు ఎటువంటి చేతబడి నుంచి ఎటువంటి మీకు భయపడాల్సిన అవసరం లేదు. ఒక రక్షణ కవచం లాగా ఏర్పడిందని మిమ్మల్ని మీ కుటుంబాన్ని చక్కగా కాపాడిద్ది అనమాట. చెప్పే కదా ఇంటికి కావాలంటే ఆ విధంగా చేసుకుంటే మనసు కావాలంటే మీరు స్వయం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా ఉద్యోగరీత్యా లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా ఈ యొక్క మంత్రాన్ని మీ శరీరం మీద మీరు చదువుకొని 3 సార్లు ఫూక్ మార్పుని వెళ్ళినట్లయితే అయిపోయింది అనమాట. ఆ విధంగా మీరు వెళ్ళినట్లయితే మీకు ఎటువంటి ప్రమాదం అనేది జరగకుండా మీకు చక్కగా ఉండింది. ఇక్కడ చాలా మంది డౌట్లు వచ్చి మరి షాపులు ఉంటాయండి, అవి ఉంటాయండి మమ్మల్ని చెడు ప్రయోగాలు చేస్తారు. దేని మీద అయినా సరే చక్కగా ఈ యొక్క మంత్రాన్ని మీరు చేసుకోవడం వల్ల మీకు రక్షణ కనపడింది అన్నమాట. ఒక షాప్ అనుకో, షాప్ మీద ఒక నీళ్ళు తీసుకొని 3 సార్లు ఆ నెలల యొక్క మంత్రం అంటే ఫస్ట్ సారి చదువుతారు. చదివిన తర్వాత ఆ యొక్క నెలలో వదలు 2 సార్లు చదువుతారు. ఆ యొక్క నెలలో మళ్ళీ 3 సార్లు చదువుతారు. 2 నెలలు వదిలిన తర్వాత ఆ యొక్క నెలను షాప్ మీద చల్లుంది అంటే లాంగ్గా ఎక్కడ చల్లుకుంటారు. ఒకవేళ ఇద్దరు అనుకుంటే బయట నుంచి యొక్క మంత్రం కళ్ళు మూసుకొని 3 సార్లు చదివి మీ షాపు వైపు మీ నోటి ద్వారా వచ్చే గాలిని అన్నీ పోతామాట. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీ ఈ షాపు కానీ సరే ఏదైనా చెడు ప్రయోగాలు లాంటివి ఉంటే అవి పూర్తిగా నశించిపోయేదాన్ని అటువంటి మొత్తం తెగిపోవడం జరిగింది. మళ్ళీ అది యథావిధిగా చక్కగా మంచి సరైన దారిలో నడవడం అనేది జరిగింది అనమాట. చాలా పవర్ఫుల్ గా మంత్రం అన్నమాట. చక్కగా చేసుకోవడం మీకున్న సమస్యలను బయటపడి. అదేవిధంగా ఎవరైనా సరే రుణ సమస్యలు కానీ లేకపోతే అప్పుల సమస్యలు ఉన్న వాళ్ళు మన దగ్గర నుంచి కుబేర కార్డు అదేవిధంగా అనేక రకాలైన బ్రాస్లెట్లు అమ్ముతాం. అంటే అనేక రకాలైన బ్రాస్లెట్ అనేది ఇస్తున్నాను. అవి వాట్సాప్ ద్వారా చాలా మంది నన్ను కాంటాక్ట్ అవుతున్నారు, కాంటాక్ట్ తీసుకుంటున్నారు. మనీ మ్యాగ్నెట్ అని అదేవిధంగా టైగర్ బ్రాస్లెట్ అని గ్రీన్ జెట్ బ్రాస్లెట్ అని గ్రీన్ అవెంచర్ బ్రాస్లెట్ అని అదేవిధంగా రోజ్ క్వార్ట్స్ బ్రాస్లెట్ చాలా రకాల బ్రాస్లెట్ ఉంటాయి. అంటే ఇవన్నీ దేనికి ఉపయోగిస్తారు ఏంటని ఆల్రెడీ చాలా చెప్పాను.
చెప్పున్న వీడియోలో చాలా మంది తీసుకుని కూడా వాళ్ళ రిజల్ట్ చాలా చదువుతున్నారు అనమాట. అదేవిధంగా కరుంబులి మాల్లో కరుంబులి బ్రేస్లెట్ అన్ని మనకు అక్కడ దొరుకుతాయి. మీకు ఎటువంటి ఇబ్బంది కావాల్సిన నా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేస్తే వాటి నియమ నిబంధనలన్నీ చదువుతాను. చక్కగా తీసుకుని చాలా మంది తీసుకుంటున్నారు, మంచి మంచి రిజల్ట్ చదువుతున్నారు. అదేవిధంగా సర్వజన వశీకరణ యంత్రాలు కావాలన్నా, అదేవిధంగా ధన ఆకర్షణ యంత్రం కావాలన్నా, అదేవిధంగా స్త్రీ పురుష వశీకరణ యంత్రాలు కావాలన్నా అవి మనం అనేది మన ఛానల్ ద్వారా అందరికీ ఇవ్వడం జరిగింది. ఎక్కువ వాట్సాప్లో సంప్రదిస్తే దాని ప్రైజ్ అని చెప్పేదాన్ని ఏ విధంగా వాడాలి అట్లయితే ఉపయోగిస్తామన్నమాట. అయితే నేను చెప్పిన ప్రకారం చేసుకుంటున్న వాళ్ళకైతే నెంబర్ 1 రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. వాళ్ళు చక్కగా మీరు చేసుకుని మీ సమస్యలన్నీ మీరు పూర్తిగా బయటపడనమాట. అయితే ఎవరైనా ఇటువంటి వీడియో అయితే ఈ యొక్క వీడియో అనేది 10 మందికి షేర్ చేయడం వల్ల మీలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ కష్టం నుండి బయటపడతారు. మంత్రం వచ్చేసి మేము వీడియో మీద ఇస్తాం, చక్కగా చదువుకోండి అనమాట. ఈ యొక్క మంత్రం సిద్ధి మొదట చెప్పే కదా, అమావాస్య రోజు పౌర్ణమి రోజు కానీ ఒక రుద్రాక్ష మాల తీసుకుని 108 సార్లు చదివితే చాలు. ఈ స్వయం సిద్ధి మంత్రం అన్నమాట. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. మళ్ళీ దీన్ని ఏది కూర్చొని చదవాలి, తూర్పున దక్షిణావేతన మీకు ఈశాన్య మూల ఉండింది కాబట్టి తూర్పు మొహం పెట్టి చక్కగా కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని మీ పూజా మందిరంలోనే కూర్చొని అక్కడ మీరు చక్కగా ఇంట్లో దీపాలు ఏ విధంగా చేస్తారు. చేసిన తర్వాత కాలభైరవుడి మీద మనసు స్మరించి ఈ యొక్క మంత్రం చక్కగా మీరు చదువుకోండి. ఈ యొక్క మంత్రం సిద్ధించిన తర్వాత ఈ యొక్క మంత్రం ప్రతిరోజు మీరు కంటిన్యూ చేస్తున్నట్లయితే అది మీ యొక్క మంత్ర శక్తిని దావించి ప్రబలించింది అనమాట. ఆ విధంగా చేసుకుంటున్నాను. ఈ యొక్క సమస్యలను మీరు